బ్రేకింగ్ చూస్తున్నాము. మధ్యప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో భారీ హింస చెలరేగింది. నిన్న రాత్రి విహెచ్పి నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడితో అల్లర్లు చెలరేగాయి. రెండవ రోజు కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి. అల్లరి మూకలు పలు బస్సులకు నిప్పు పెట్టాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఉజ్జయినిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లర్లతో సంబంధం ఉన్న 12 మందిని అరెస్ట్ చేశారు. బస్టాండ్లో దూరిన అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. 15 బస్సులను తగులబెట్టారు. ఉజ్జయినిలోని తరానా ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. డ్రోన్లతో నిఘా పెంచారు. స్క్రీన్ పై దృశ్యాలను చూస్తున్నారు. బస్సులతో పాటు కార్లను, 2 వీలర్స్ను కూడా అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. నిప్పు పెట్టి తగులబెట్టాయి. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఉజ్జయిని అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆ పరిస్థితిని మీరు చూస్తున్నారు. బస్సులకి నిప్పు పెట్టారు. వెహికల్స్ ని తగలబెట్టిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. నల్లటి దట్టమైన పొగ పైకి లేస్తున్న దృశ్యాలు చూస్తున్నారు. పూర్తిగా వాహనాల్ని తగలబెట్టేశారు. మధ్యప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో భారీ హింస చెలరేగిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరోవైపు అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించిన దృశ్యాలు చూస్తున్నారు. నిన్న రాత్రి విహెచ్పి నాయకుడిపై, విశ్వ హిందూ పరిషత్ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. దీంతో అల్లర్లు రెండో రోజు కూడా కొనసాగాయి. అల్లరి మూకలు బస్సులకి నిప్పు పెట్టారు. వాటిని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంతేకాదు ఇళ్లపై కూడా రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన తరువాత ఉజ్జయినిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లర్లతో సంబంధం ఉన్న 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఉజ్జయిని మాత్రం అల్లకల్లోలంగా ఉందని చెప్పాలి. వాళ్ళందరూ హింస చెలరేగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే అక్కడికి భారీ బలగాల్ని మోహరించిన దృశ్యాలు చూస్తున్నాము. ఉజ్జయినిలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది.